అన్నపూర్ణ జ్యువెలరీ కాస్లపేర్ ఫెస్టివల్ ఫ్లాట్ 9.99% VA మాత్రమే ఫిబ్రవరి 7 నుండి 15 వరకు. తక్కువ ఖర్చు, ఎక్కువ సేవింగ్. తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా నిధుల ముహూర్తం ఖరారు చేసింది. రైతు భరోసా నిధుల కోతపైన కొంతకాలంగా జరుగుతున్న చర్చకు స్పష్టతనిచ్చింది. ఎలాంటి కోతలు లేకుండా గత వానాకాలం సీజన్లో రైతు భరోసా చెల్లించిన రైతులందరికీ యాసంగిలోనూ రైతు భరోసా పెట్టుబడి సాయం అందనుంది. ఎలాంటి కోతలు లేకుండా గడిచిన పంట కాలంలో లబ్ధిదారులుగా ఉన్న రైతులందరికీ ఈసారి కూడా రైతు భరోసా చెల్లించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ నిధుల జమపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగియగానే కొత్త రైతుల నమోదుకు అవకాశం కల్పించి ఆ వెంటనే రైతులకు నగదు బదిలీ చేయాలని డిసైడ్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 ఖరీఫ్ సీజన్లో 69,39,548 మంది రైతులకు ఎకరానికి 6,000 చొప్పున 8,744.13 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేశారు. మొత్తం 1,45,73,000 ఎకరాలకు రైతు భరోసా చెల్లించారు. కేవలం 9 రోజుల వ్యవధిలో సుమారు 9,000 కోట్ల రైతులకు పంపిణీ చేశారు. ఈ లెక్క ప్రకారం యాసంగికి రైతు భరోసా చెల్లించనున్నారు. ఈ నెల 10వ తేదీనే భారతీయ రిజర్వ్ బ్యాంకు నుంచి 9,000 కోట్ల రుణం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఈ నెల 16వ తేదీతో దాదాపుగా ముగిసిపోతుంది. ఆ వెంటనే ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు. నిధుల సర్దుబాటు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. ఈ నెలలోనే రైతు భరోసా చెల్లింపులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. గత వానాకాలంలో రైతు భరోసా పంపిణీ చేసిన తర్వాత జరిగిన భూముల క్రయ విక్రయాలు, కొత్త రైతులకు జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల యాసంగికి పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారులు కొత్త రైతుల నమోదు, ధృవపత్రాల స్వీకరణ చేపడతారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. అయితే శాటిలైట్ సర్వే ఆధారంగా రైతు భరోసా అమలు చేసే అవకాశం లేదని తెలుస్తోంది. గత వానాకాలం మాదిరి సుమారు 1.46 కోట్ల ఎకరాలకు రైతు భరోసా పంపిణీ చేసేందుకు తుది కసరత్తు జరుగుతోంది.